భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నవాల్గా బషీరాబాద్ మండల కేంద్రంలో శనివారం బషీరాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు రాఘవేందర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేష్ మహారాజ్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి జిల్లాలో పూర్తి స్థాయి మద్దతు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ కుల్కర్ణి, శివకుమార్, భద్రేశ్వర్, గంగాధర్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. मारो जी सोबे के कटिंग मैं करा एक पत्थर मोती भारी है हमारे अगरबत्ती नहीं लगे हम लगा अगरबत्ती तो लास्ट में अगरबत्ती जलाना नजर जला दिया कुछ में कट फोटो मिले ले इतना करे इधर देखो राइट भारत माता की जय। बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి। జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా, జై 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 మాతా భారత్ 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 మాతా, జై 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 మాతా భారత్ 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 మాతా। बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। మండల కార్యకర్తలకు, బషీరాబాద్ గ్రామ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు మా పెద్దల సమక్షంలో వాలీబాల్ ప్లేయర్ అంతా ఒకటే ఈ కనుగొనప్పుడు ఇద్దరం ఒకటే దగ్గర కూర్చుంటామని ఎప్పుడు అనుకోలే, కానీ ఈరోజు అవకాశం వచ్చింది, చాలా సంతోషం. ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ కాలంకి శివకుమార్ సాబ్ లిఫ్ట్ ఇస్తే తడి కొడుతుండే వాలీబాల్లో. ఇప్పుడు సమయం వచ్చింది, సార్ ఇప్పుడు లిఫ్ట్ ఇవ్వాలి, మేము కొడతాము అని తెలియజేసుకుంటూ ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు మనకు ఉన్నాయి 10 రోజులే. అన్ని జగల వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. బీజేపీ పార్టీ గెలిచేటట్టునే ఉంది, గెలుస్తున్నది అనే ఒక మంచి సూచనలు వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ విఫలమైంది, టీఆర్ఎస్ అయితే మీకు తెలుసు ఇక్కడ కనిపిస్తలేదు, అంతా అయిపోయింది. నేనేం కోరేదంటే బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మనం నరేంద్ర మోదీ గారికి ఇంకో అవకాశం ఇవ్వాలి. దానికి చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ బీజేపీ పార్టీ తరఫు నుంచి, మన కార్యకర్తల తరఫు నుంచి నరేంద్ర మోదీ గారికి మనం కానుకగా గిఫ్ట్ ఇవ్వాలని మనం ఒక నిర్ణయం తీసుకొని గ్రామంలో మనం తిరిగి, కార్యకర్తలు మనం ఇంటింటికి తిరిగి, డోర్ తిరిగి మన ఓటర్లకు, మన అక్కలకు, చెల్లెళ్లకు, అమ్మలకు బీజేపీ పార్టీ గురించి చెప్పి
మనం ఓటు వేయించేది బాధ్యత మనది. ఇప్పుడు ఏమంటే వాతావరణం మంచిగా ఉంది, కానీ ఈ ఎండాకాలం ఎవరు లేచిపోయి ఓటు వేసేటట్లు కూడా లేదు. తిరగాలి, మనము పోయి చెప్పి తీసుకుపోయి ఓట్లు వేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఓట్లు వేయడానికి తయారున్నారు, కానీ ఎండ దీనికి పోనీకి కష్టం అవుతుంది. యువకులు మీరు ఉట్లాడతారు, కానీ పెద్దలు కొద్దిగా కష్టం అవుతుంది. వాళ్ళకు మనం జాగ్రత్తగా తీసుకుపోయి ఓటు వేయించేది బాధ్యత మనది. మనం తీసుకున్నాను అందరికీ చెప్తున్నాను. మీరు అందరూ కొద్దిగా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళకు ఏదో వ్యవస్థలు అయితే చేస్తారు, ఆటోలు గిట్టలు ఏమైనా ఉంటే పెడతారు తీసుకుపోయి తీసుకురానికి. మీరు దాని గురించి ఆలోచించే అవసరం లేదు. కానీ మనము ఫస్ట్ 13 తారీఖుకి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మనము పని చేసేది ఏమంటే ఇంటింటికి రోడ్డుకు పోయి తీసుకుపోయి వేయించేది మన బాధ్యత. అట్లా అయితేనే మనము ఒక మెజారిటీ తెచ్చుకోగలుగుతాము, గెలుస్తాము. ఈసారి గెలిస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు. सबका साथ है तो अपना विकास होता, ये हम सबका विश्वास है. మీ అందరికీ దయచేసి కొద్దిగా అలర్ట్ ఉండి ఈ ఎలక్షన్స్ అన్ని 10 రోజులలో మనం ఎవరితో గొడవ పడకుండా మన పని మనం చేసుకొని కార్యకర్తలకు ఓటర్లకు పోయి అప్రోచ్ అయ్యి మనము ఓట్లు వేయించి కమలం పువ్వు గుర్తుగా చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి బీజేపీ అంటే ఇష్టము, బీజేపీకి వేస్తామంటారు. నరేంద్ర మోదీ అంటే ఇష్టము, నరేంద్ర మోదీకి వేస్తామంటారు. కానీ ఏ గుర్తుకు వేస్తామంటే గుర్తు తెలియదు. కొన్ని సందర్భాలు ఉన్నాయి అట్లా, మేము చూసినాం, అడిగినాం కొంతమందికి ఏ గుర్తుకు వేస్తామంటే గుర్తు తెలియదు. మోదీకి వేస్తామన్నారు, ఆడ మోదీ అని గుర్తు ఉండేది. కమలం పువ్వు గుర్తు అని స్పష్టంగా చెప్పేది మన బాధ్యత. చెప్పి ఓట్లు వేయించాలి.